అసలు ఈ బిన్నీకేమైంది? ఇది ఒక స్పేస్ షిప్ లాగా ఉంది. అవును, ఇది నా ఏలియన్ స్పేస్ షిప్. మా మామయ్య పూర్తి ఏలియన్ సెట్ తీసుకొచ్చారు. ఇదిగో చూడండి. ఆ? ఇప్పుడు పీకు ఇంకా చెంచం ఏలియన్లయ్యారు. ఇప్పుడు మనం భూమిపైకి వెళ్తున్నాము. ఓ యా, ఇది చూడు భూమిపై ఉన్న టోకీ. దీన్ని మనతో తీసుకుపోదాం. ఓయోయోయోయో. ఇది ఒక భూమి యొక్క స్పేస్ షిప్. దీన్ని కూడా మనతో తీసుకుపోదాం. అరే చూడు, భూమిపై ఉన్న మనిషి మన వెనకాలే వస్తుంది. గట్టిగా లాగకు టోకీ, స్పేస్ షిప్ విరిగిపోతుంది. నా స్పేస్ షిప్ ఇది విరిగిపోయింది. ఇప్పుడు మనం ఎలా తిరిగి వెళ్తాం? దీన్ని మా మామయ్య తెచ్చారు. ఎంత అందంగా ఉండేదో. పర్వాలేదు బిన్నీ, మేము ఏలియన్లము కదా, మేము స్పేస్ షిప్ ని సరి చెయ్యగలం. అవునవును, పదండి భూమి నుండి కొన్ని సామాన్లు సేకరించి స్పేస్ షిప్ ని సరి చేద్దాం. బిన్నీ, నువ్వు ఇక్కడే ఉండు. నేను మరియు చెంచం సామాగ్రి తెస్తాం. నాన్న ప్యారీ, ఇక్కడ నేనొక ప్లేట్ ఉంచాను. ఎక్కడికి పోయింది? తెలీదు. నా కుర్చీ కూడా దొరకడం లేదు. ఇక్కడే ఉండాలి. ఆ? అరే అరే, బిన్నీని ఏం చేశారు? ఏలేన్ ఆడుతున్నావమ్మా. మధ్యలో మా స్పేస్ షిప్ పగిలిపోయింది. అయితే మీరు మా సామాగ్రితో దాన్ని సమం చేశారు, అంతేనా? పార్సల్. అరే,
ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది అమ్మ వర్క్ షాప్ కి వెళ్ళాలి కదా. అరే నాన్న, ఇది కేవలం చక్రం మాత్రమే. మిగతా కార్ ఎక్కడుంది? పీకు, ఇది కారు చక్రం కాదు, కుమ్మరి చక్రం. అంటే కుండలు చేసే చక్రం. దీనితో మీ అమ్మ అందమైన మట్టి పాత్రలు, వంట సామాగ్రి వంటివి తయారు చేయగలదు. వావ్! అమ్మ దీంతో చాలా సంతోషపడుతుంది. అవును పీకు, అందుకే నేను ఈ బర్త్డే గిఫ్ట్ ఆమె కోసం ఆర్డర్ చేశాను. గిఫ్ట్? అయితే పదండి, ఈ గిఫ్ట్ అమ్మకి ఇచ్చేద్దాం. అవును పీకు, ఇది చాలా మంచి ఆలోచన. కానీ ముందు నేను దీన్ని బాగా గిఫ్ట్ ర్యాప్ చేస్తాను. పీకు, టోకీ, ఆ వైపు నుండి దీన్ని కొంచెం ఎత్తండి. అది అమ్మ గిఫ్ట్, దాన్ని ఆపండి. అమ్మ వర్క్ షాప్ కి చేరుకున్నాం. వర్క్ షాప్? చాలు, ఇప్పుడు నేను అమ్మ గిఫ్ట్ కి ఏమీ జరగనివ్వను. నాన్నా, జాగ్రత్త. అమ్మ గిఫ్ట్. టోకీ, ఆగు. పీకు, జాగ్రత్త. పదండి, అమ్మకి తన గిఫ్ట్ ఇద్దాం. అరే పాపా ప్యారీ, పీకు, టూకీ, మీ అందరూ ఇక్కడెలా? ఓహో, ఇది ఏమిటి? కుమ్మరి చక్రం. అరే వా! ఇది నాకు చాలా కాలం నుండి కావాలి. కానీ ఇంత బరువైన చక్రం మీరందరూ ఇక్కడికెలా తెచ్చారు? చాలా కష్టమై ఉండాలి కదా? పాప, పీకు, టోకీ కలిస్తే ఎంత కష్టమైనా ఇట్టే అయిపోతుంది. అవును, నిన్న రాత్రి నేనెవరిదో గొంతు విన్నాను. అది అడవి నుంచి వచ్చింది. మా మామయ్య గారు చెప్పారు, అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట. రాక్షసుడా? ఎంత పెద్దగా ఉంటాడు? చాలా పెద్దగా, భయంకరంగా ఉంటాడు. అతని పళ్ళు చాలా పెద్దవి, కళ్ళు ఎర్రగా ఉంటాయి. మంచిది, అతను ఇక్కడికి రాడు. అరే, మీరిద్దరూ భయపడుతున్నారు. నేను ఈ రోజు ఆ రాక్షసుణ్ణి చూడ్డానికి వెళ్తాను. వస్తారా లేక భయపడ్డారా? నేను భయపడను. అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది, అందుకే. నేను కూడా ఎవరికీ భయపడను, కానీ అమ్మా నాన్న తిడతారు. అరే వెళ్దాం పదండి, ఎవరికీ ఏమీ తెలీదు.
అవును టోకీ, ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా. బహుశా పగటిపూట రాక్షసుడి ఇక్కడికి రాడనుకుంటా. పదండి వెనక్కి వెళ్దామా? నువ్వు నిజంగా భయపడిపోయావా చెంచం? నేను ఒంటరిగానే వెళ్ళగలను. ఏ, ఏ, ఏ. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు. పద బిన్ని వెళ్దాం. ఆగు, నన్ను ఒకసారి చూడనివ్వు. కానీ మీరిద్దరూ పారిపోకండి. బహుశా నిద్రపోతున్నాడేమో. పద వెళ్ళిపోదాం. టోకీ, వద్దు. ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేను? ఇప్పుడు అమ్మ నాన్నకి ఏం చెప్పాలి? పద ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం. మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు. నువ్వు కంగారు పడకు. ఏ? భయపడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. టోకీ, నీకేం కాలేదు కదా? బతికాను, మంచిదైంది. అక్కడ రాక్షసుడు లేడు. హా? అరే, ఇదన్నమాట. శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా? అరే కీచురాళ్ళు, నేను ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళొచ్చాను. నువ్వు పరిగెత్తడంలో కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని. పీకు, త్వరగా కానివ్వు. అరే ఆడుకోవడానికి వెళ్ళాలి కదా. ఈ రోజు మనం ఆడుకునే ఆట కొత్త రకంగా ఆడుదాం. పదండి పదండి. కొత్తగానా? త్వరగా పదండి. కొత్తదా? ఆగండి, నేను కూడా వస్తున్నా. చెంచం, బిన్ని. పీకు వచ్చి. తను చెక్కలు కలిపెడుతోంది. పీకు, నువ్వెందుకు నిలబడున్నావు? పారిపో, లేదంటే రాణి పట్టుకొని చెక్కలి గింతలు పెడుతుంది. హా? నాకు చెక్కల గింతలు వద్దు. రాణి రాణి పట్టుకో. పట్టుకో.
పీకు ఎక్కడా? తనని పట్టుకోనే లేదు. ఇది ఒక ఆటేనా? పట్టుకుని చెక్కలు గింతలు పెట్టడం నేనాడను. పీకు 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 పీకు. నాకు ఈ చెక్కలు గింతలు ఆట ఆడాలని లేదు. పట్టేసుకున్నా. నాకు చెక్కల గింతలు నచ్చవు. ఓహోహోహో, పీకు నేను వస్తున్నా. కుచి 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 పీకు. పట్టుకున్నాను. వదిలేండి వదిలేండి. నేను కాదు. ఇప్పుడు రాణి